అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. వారాంతాల్లో విహారయాత్రకెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో 6 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ముగ్గురి అంత్యక్రియల్ని అమెరికాలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా కుందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, అతని భార్య పవిత్రాదేవిలకు ప్రియాంక, ప్రగతిరెడ్డి కుమార్తెలు. ఇద్దరు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు. రెండో కుమార్తె ప్రగతిరెడ్డికి సిద్దిపేట జిల్లా బక్రిచెప్యాలకు చెందిన రోహిత్ రెడ్డితో 2016లో వివాహమైంది. అమెరికా ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉంటున్న వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారికి 6 ఏళ్ల అర్విన్, 8 నెలల విభు అనే 2 కుమారులు ఉన్నారు. ప్రగతిరెడ్డి సోదరి ప్రియాంక, ఆమె భర్త నవీన్ కుటుంబం ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లాలో ఉంటోంది. పిల్లలకు సెలవులుండటంతో 2 కుటుంబాలు కలిసి విహారయాత్రకెళ్లారు. విహారయాత్ర ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. ప్రగతి కుటుంబం మరో 30 నిమిషాల్లో చేరుకునే లోపు ట్రక్ రూపంలో మృత్యువు దూసుకొచ్చి కారును బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ప్రగతి, ఆమె కుమారుడు అరవింద్ తో పాటు రోహిత్ రెడ్డి తల్లి సునీత అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో రోహిత్ రెడ్డి చిన్న కుమారుడు విభు గాయాలతో త్రుటిలో తప్పించుకున్నాడు. కారును ట్రక్కు ఢీకొట్టిన ధాటికి సునీత మృతదేహం నుజ్జునుజ్జయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలను తీసుకురావడంలో ఆలస్యం, ఇతర కారణాలతో ముగ్గురి అంత్యక్రియలను అమెరికాలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రగతి తల్లిదండ్రులు మంగళవారం అమెరికా వెళ్లనున్నారు. నా బిడ్డ పెద్ద కొడుకు అరవింద్ 6 సంవత్సరాలు ఉంటాడు. నా అల్లుని తల్లి సునీత ఆమె 56 సంవత్సరాలు ఉంటుంది. నా కూతురు 35 ఏళ్ళు ఉంటుంది. ముగ్గురు స్పాట్లో పోయినరు. ఎవరో రాంగ్ వచ్చి కుట్టిందనంగా ఇన్నా. నా అల్లుడు, నా చిన్న మన్మడు 8 నెలల పిల్లవాడు బతికిండు. మాకు ఘోరంగా ఇది, మేము అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబం, నాకు 2 కూతురులే. పేద కూతురు కూడా అమెరికాలో ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు కలుసుకునే ఉన్నారంట. సెలవు అని చెప్పి ఎక్కువ పోయినరు. చచ్చిపోయినా చిన్నగా ఈ పిల్లగాడు కూడా అరవింద్ కూడా వాళ్ళ పెద్ద వాళ్ళ దాంట్లో బండ్లో ఉండనంట. బండ్లకెళ్ళి దింపుకొని దీంట్లో దింపుకోరు. వీళ్ళు దిక్కుకోవాలి, వాళ్ళు దిక్కుకోవాలి. దింపుకున్నాక 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయిందంట. పిల్లగాడు అందులో ఉన్న బతికేటోడు వాడు కూడా. ఏం చేస్తాం మా కర్మ. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా లేదంటారు. ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు, కానీ ఇక్కడ డ్యామేజ్ ఎక్కువైంది తేమంటారు. మేమే పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, టికెట్లకు ప్రయత్నం చేస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో మరణించిన రోహిత్ తల్లి సునీత వారం రోజుల్లో ఉగాండా వెళ్లాల్సి ఉంది. సునీత భర్త దుర్గారెడ్డి 30 ఏళ్ల క్రితం ఉగాండా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇటీవలే ఫ్లోరిడాలోని కుమారుడి దగ్గరికి వచ్చిన సునీత రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమార్తె, మనవడి మృతితో టేకులపల్లిలోని మోహన్ రెడ్డి, పవిత్రాదేవి దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.